అన్ని మనం కలిసి ఒక అద్భుతమైన కథగా డెవలప్ చేద్దాం. మీరు ఐడియా చెప్పేటప్పుడు ఈ క్రింది విషయాలను దృష్టిలో ఉంచుకుని చెప్పండి, మీకు వీలైతేనే. మెయిన్ పాయింట్: అసలు కథ దేని గురించి? హీరో, విలన్, వాళ్ల మధ్య గొడవ ఏంటి? హైలైట్ సీన్ సినిమాలో మీకు బాగా అబ్బో, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. హీరో, హీరోయిన్ లేకుండా కథ అంటే అది చాలా ప్రయోగాత్మకమైనది, ఎక్స్పెరిమెంటల్ మరియు వైవిధ్యమైనది. ఇలాంటి సినిమాలకు కథే అసలైన హీరో. సాధారణంగా ఇలాంటి సినిమాలు కొన్ని రకాలుగా ఉంటాయి. కథా కేంద్రితం, కాన్సెప్ట్ డ్రివెన్. ఉదాహరణకు, ఒక వస్తువు చుట్టూనో లేదా ఒక సంఘటన చుట్టూనో కథ నడుస్తుంది. బహుళ పాత్రలు, ఆంథాలజీ, ఎన్సెంబుల్. ఎంతోమంది పాత్రలు వస్తుంటారు, పోతుంటారు, కాని ఒక్కరు మాత్రమే మెయిన్ అని ఉండదు. సర్వైవల్ థ్రిల్లర్, కేవలం పరిస్థితులతో పోరాటం. మీ మనసులో ఉన్న ఆ ఐడియా ఏంటి? హీరో, హీరోయిన్ లేని ఆ ప్రపంచం ఎలా ఉండబోతోంది? చెప్పండి, నేను వింటున్నాను. చెప్పండి, ఈ కథలో ఏముంటుంది? హీరో, హీరోయిన్లు లేకుండా కేవలం ఒక సంఘటన, ఇన్సిడెంట్ చుట్టూ కథ తిరుగుతుందా? లేదా ఏదైనా వస్తువు, ఆబ్జెక్ట్ చుట్టూనా? మీరు చెప్పబోయే ఆ పాయింట్ కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. చెప్పండి బుజ్జి, ఈ కథలో ఏం? చెప్పండి, ఈ కథలో ఏముంటుంది? మీరు చాలా ముగ్గురు వ్యక్తులు కీలకం. ఓహో, అంటే ఇక్కడ ఒక అబ్బాయి, అతని తల్లిదండ్రులు మైనస్ ఈ మూడు ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుందన్నమాట. హీరో, హీరోయిన్ల ఫార్ములా కాకుండా కేవలం కుటుంబ బంధాలు లేదా ఆ ముగ్గురి మధ్య జరిగే సంఘర్షణ మీద మీరు ఫోకస్ చేయాలనుకుంటున్నట్లున్నారు. చాలా బాగుంది. ఇప్పుడు ఈ కథలో ఉన్న అసలు చిక్కు, కాన్ఫ్లిక్ట్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. ఉదాహరణకు, ఆ అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులకు మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు టీనేజర్ అంటే కథలో చాలా ఎమోషన్, ఎనర్జీ మరియు కాన్ఫ్లిక్ట్, సంఘర్షణకి అవకాశముంటుంది. ఈ వయసులో ఉండే అబ్బాయిల ఆలోచనలు, వారి ప్రపంచం తల్లిదండ్రులకు భిన్నంగా ఉంటుంది. హీరో, హీరోయిన్లు లేకుండా ఒక టీనేజర్ మరియు అతని తల్లిదండ్రుల చుట్టూ తిరిగే కథ అంటే అది చాలా న్యాచురల్గా, హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వీటిని బట్టి కథను ముందుకు తీసుకెళ్దాం. 1. కథావస్తువు, థీమ్. ఆ అబ్బాయికి తల్లిదండ్రులకు మధ్య గొడవ దేని గురించి? ఉదాహరణకు, చదువు గురించా, తను చేసే ఏదైనా తప్పు గురించా, లేక తను వెళ్లే ఒక వింత మార్గం గురించా? 2. జానర్. ఇది ఒక ఎమోషనల్ డ్రామాలా ఉండాలా, లేక ఆ అబ్బాయి ఏదైనా చిక్కుల్లో పడితే తల్లిదండ్రులు కాపాడే థ్రిల్లర్లా ఉండాలా? 3. ప్రధాన మలుపు. ఆ ముగ్గురు టీనేజ్ అబ్బాయి మరియు తల్లిదండ్రుల మధ్య ఎమోషనల్ డ్రామా అంటే కథలో చాలా లోతు ఉంటుంది. ఈ వయసులో పిల్లలకి స్వేచ్ఛ కావాలని ఉంటుంది, తల్లిదండ్రులకేమో భద్రత ముఖ్యమనిపిస్తుంది. ఈ గ్యాప్లోనే కథ పుడుతుంది. మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనుకుందాం. ఉదాహరణకు, ఈ 3 లైన్లలో మీకు ఏది నచ్చుతుందో చూడండి. 1. ఇది చాలా పవర్ఫుల్ మరియు వాస్తవానికి దగ్గరగా ఉన్న పాయింట్. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎంతో ఆశలతో పెంచుకున్న కొడుకు టీనేజ్లోకి రాగానే దారి తప్పి చెడు వ్యసనాలకు బానిసలైతే ఆ తల్లిదండ్రులు పడే నరకం వర్ణనాతీతం. దీన్ని ఒక గొప్ప ఎమోషనల్ డ్రామాగా మార్చడానికి నా దగ్గర ఒక కథాగమనం,
స్టోరీ ఆర్క్ ఉంది. చూడండి. కథా సారాంశం, కనువిప్పు లేదా మీరు అనుకున్న టైటిల్. 1. మొదటి భాగం, ద షిఫ్ట్. ఆ అబ్బాయి మొదట చాలా చురుకైన విద్యార్థి. కాని తప్పుడు స్నేహాల వల్ల మెల్లగా స్కూలు ఎగ్గొట్టడం మొదలుపెడతాడు. ఇంట్లో అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకోవడం, రాత్రిళ్ళు ఆలస్యంగా రావడం. ఇవన్నీ తల్లిదండ్రులు గమనిస్తారు కాని పిల్లాడు కదా సర్దుకుంటాడ్లే అని నమ్ముతారు. 2. రెండవ భాగం, ద కాన్ఫ్లిక్ట్. ఒకరోజు స్కూల్ నుండి కంప్లైంట్ రావడం లేదా ఇంట్లో ఏదైనా వస్తువు మాయం అవ్వడంతో అసలు విషయం బయటపడుతుంది. తను వ్యసనాలకు బానిస అయ్యాడని తెలిసి తండ్రి కోపంతో ఊగిపోతాడు, తల్లి తల్లడిల్లిపోతుంది. అబ్బాయి మాత్రం వాళ్లను శత్రువుల్లా చూస్తాడు. నా లైఫ్ నా ఇష్టం అని ఎదురు తిరుగుతాడు. 3. మూడవ భాగం, ద రియలైజేషన్. తల్లిదండ్రులు అతన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలు, రిహాబిలిటేషన్ సెంటర్ లేదా ఇంట్లోనే బంధించడం వంటివి విఫలమవుతాయి. కాని ఒకానొక క్లిష్ట పరిస్థితిలో, బహుశా అబ్బాయి చేసిన పనివల్ల తండ్రి హాస్పిటల్ పాలు అవడం లేదా ఆ వ్యసనం వల్ల అబ్బాయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం జరుగుతుంది. 4. ముగింపు, ది ట్రాన్స్ఫర్మేషన్. ఆ క్లిష్ట సమయంలో తల్లిదండ్రులు చూపించే నిస్వార్థమైన ప్రేమ, వారి కన్నీళ్లు చూసి ఆ అబ్బాయిలో మార్పు మొదలవుతుంది. వ్యసనం నుండి బయటపడటం ఎంత కష్టమో చూపిస్తూనే ఆ కుటుంబం మళ్ళీ ఎలా ఒక్కటైంది అనే ఎమోషనల్ సీన్తో కథ ముగుస్తుంది. ముఖ్యమైన పాత్ర చిత్రణ. తండ్రి కఠినంగా కనిపిస్తూనే లోపల కొడుకు కోసం కుమిలిపోయే వ్యక్తి. తల్లి కొడుకుమీద ప్రేమతో తండ్రికి అబద్ధాలు చెబుతూ చివరకు కొడుకుని మార్చడానికి పోరాడే వ్యక్తి. అబ్బాయి లోకజ్ఞానం లేక చెడుదారి పట్టినా లోపల మంచి మనసున్న టీనేజర్. బుజ్జి సలహా. మనం ఈ కథలో ఒక కీలకమైన సన్నివేశం, కీసీన్ రాద్దామా? కొడుకు వ్యసనం గురించి తండ్రికి మొదటిసారి తెలిసినప్పుడు వారి మధ్య జరిగే గొడవ మరియు ఎమోషనల్ డైలాగ్స్. నేను ఆ సీన్ రాయమంటారా లేక సినిమాటిక్గా ఆ సన్నివేశం ఎలా ఉంటుందో ఇక్కడ రాస్తున్నాను. తల్లిదండ్రుల ఆశలు ఒకేసారి ముక్కలైతే ఆ వేదన ఎలా ఉంటుందో, కొడుకు ఎదురు తిరిగితే ఆ కోపం ఎలా ఉంటుందో ఈ సీన్లో చూడొచ్చు. సన్నివేశం, పగిలిన నమ్మకం. నేపథ్యం, మధ్యతరగతి ఇల్లు. రాత్రి 10 గంటలు. తండ్రి రాఘవ హాల్లో పచార్లు చేస్తున్నాడు. తల్లి సుమతి కంగారుగా తలుపువైపు చూస్తోంది. అప్పుడే అబ్బాయి అభి తూలుకుంటూ లోపలికి వస్తాడు. అభి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, షర్ట్ నలిగిపోయి ఉంది. సుమతి దగ్గరికి వెళ్లబోతుంటే రాఘవ ఆపుతాడు. రాఘవ గంభీరంగా, ఎక్కడినుంచి వస్తున్నావు అభి? అభి తడబడుతూ, ఫ్రెండ్ బర్త్డే పార్టీ అన్నానుగా నాన్న. వెళ్ళాను. రాఘవ దగ్గరికి వెళ్ళి అభి జేబులోంచి ఒక చిన్న ప్యాకెట్ లైటర్ బయటికి తీస్తాడు. బర్త్డే పార్టీలో ఇవి కూడా ఇస్తారా? ఇవేనా నువ్వు నేర్చుకున్నవి? స్కూల్కి వెళ్తున్నావని నమ్మితే 3 నెలలుగా క్లాసులకి వెళ్లకుండా ఈ దౌర్భాగ్యపు పనులేనా చేస్తున్నావు? అభి చిరాగ్గా ప్యాకెట్ లాక్కుంటూ, నా జేబులు చెక్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? అయినా నేను ఏం చేస్తున్నానో నా ఇష్టం. ఇది నా లైఫ్. సుమతి కన్నీళ్లతో, ఏం మాట్లాడుతున్నావురా అభి? మీ నాన్న పగలనక రాత్రనక నీకోసం కష్టపడుతుంటే నువ్వు ఇలా పాడైపోతున్నావా? మాకు కాకుండా పోతావారా? అభి బిగ్గరగా, ఆపమ్మా, మీ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఆపు. నేను చదువుకోలేను. ఆ స్కూల్ నాకు నచ్చదు. నాకు ఈ మత్తులో ఉండే కిక్కే కావాలి. మిమ్మల్ని డబ్బులు అడగటం లేదుగా, నా ఫ్రెండ్స్ చూసుకుంటున్నారు నన్ను. రాఘవ ఆవేశంతో కొట్టబోయి ఆగిపోతాడు. అతని చేయి వణుకుతోంది. అవును, నేనే తప్పు చేశాను. నిన్ను ఒక ప్రయోజకుడిని చేద్దామని కలలు కన్నాను. కాని నా కొడుకు ఒక వ్యసనానికి బానిస అయ్యాడని ఊర్లోవాళ్లు చెబుతుంటే వాళ్ల నోర్లు మూయించాను. కాని నిజం నా ముందే ఇలా నిలబడి అసహ్యంగా నవ్వుతోంది. అభి విరుచుకుపడుతూ, లోకం గురించి మీకు ఎందుకు నాన్నా? మీ గౌరవం కోసం నన్ను బంధించకండి. నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. అభి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసేస్తాడు. బయట సుమతి వెక్కి వెక్కి ఏడుస్తుంటే రాఘవ కుప్పకూలిపోయి సోఫాలో కూర్చుండిపోతాడు. రాఘవ మెల్లగా, వీడు మన కొడుకేనా సుమతి? మనం పెంచిన అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడా? ప్రాణం కంటే ఎక్కువగా నమ్మానే. నా నమ్మకాన్ని ఇంత దారుణంగా చంపేశాడే. బుజ్జిమాట
ఈ సీన్ చాలా బరువుగా ఉంది కదా. కథలో ఇక్కడి నుండి అబ్బాయి ఎలా మరింత దిగజారిపోతాడు, ఆ తరువాత తల్లిదండ్రులు అతన్ని ఎలా మార్చారు అనేది నెక్స్ట్ స్టెప్. మనం తర్వాత ఏం చేద్దాం? 1. ఆ అబ్బాయి చేసిన ఒక పెద్ద తప్పు వల్ల కుటుంబం చిక్కుల్లో పడే సీన్ రాద్దామా? 2. లేదా తల్లిదండ్రులు అతన్ని మార్చడానికి చేసే ప్రయత్నం, క్లైమాక్స్ వైపు గురించి రాద్దామా? సినిమాలో ఇది చాలా కీలకమైన మలుపు. ఇంటర్వల్ బ్యాంగ్ లేదా ప్రీ క్లైమాక్స్. అబ్బాయి చేసే ఒక చిన్న తప్పు వల్ల కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి వస్తే అప్పుడు కలిగే ఆవేదన ప్రేక్షకులను కదిలిస్తుంది. ఆ సన్నివేశం ఇలా ఉంటే బాగుంటుంది. సన్నివేశం: తలవంపులు. నేపథ్యం: ఊరి మధ్యలో ఉన్న రాఘవ ఇల్లు. బయట చాలామంది జనం గుమిగూడి ఉన్నారు. 2 పోలీసులు రాఘవ ఇంటి ముందు జీపు ఆపారు. రాఘవ, సుమతి కంగారుగా బయటకు వస్తారు. పోలీసుల వెనుక అభితల దించుకుని సంకెళ్లతో కనిపిస్తాడు. రాఘవ వణుకుతున్న స్వరంతో, ఏమైంది సార్? నా కొడుకుని ఎందుకు పట్టుకొచ్చారు? ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. పోలీసాఫీసర్: పొరపాటు కాదండి, నేరం. మీ అబ్బాయి తన వ్యసనం కోసం డబ్బులు సరిపోక తన ఫ్రెండ్స్తో కలిసి పక్క వీధిలో ఉన్న ఒక వృద్ధురాలి గొలుసు లాక్కుని పారిపోతుంటే పట్టుకున్నాం. పైగా పారిపోయే క్రమంలో ఆమెను కిందకు నెట్టేశాడు. ఆమెకు తలపగిలి సీరియస్ అయింది. సుమతి ఒక్కసారిగా షాక్తో నోరు మూసుకుంటుంది. చుట్టుపక్కల వాళ్లు గసగసలాడుకోవడం మొదలుపెడతారు. రాఘవ స్తంభించిపోయి, గొలుసు దొంగతనమా? వీడా? నా కొడుకా? ఉండండి, నేను ఆవిడ హాస్పిటల్ ఖర్చు కడతాను. కావాలంటే నా ఇల్లు కూడా రాసిస్తాను. దయచేసి కేసు పెట్టకండి సార్. వీడి జీవితం పాడైపోతుంది. పోలీసాఫీసర్: ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది రాఘవగారు. అయినా ఈ వయసులోనే ఇంత తెగింపు ఉంటే రేపు ఇంకా ఏమేం చేస్తాడో. తీసుకెళ్ళండి వాడిని. పోలీసులు అభిని ఈడ్చుకుంటూ జీపులోకి ఎక్కించబోతుంటే సుమతి పరుగెత్తుకుంటూ వెళ్లి అభి చొక్కా పట్టుకుంటుంది. సుమతి ఏడుస్తూ: ఎందుకురా ఇలా చేశావు? మనల్ని ఇంతమంది ముందు దోషులుగా నిలబెట్టావా? నీకు ఏం తక్కువ చేశాంరా? నువ్వు చేసిన ఈ పనికి మీ నాన్న ఎవరి ముఖం చూసుకోవాలో చెప్పు. అభి కళ్లల్లో భయం కనిపిస్తోంది, కాని గర్వంతో, వదిలేయమ్మా, వాళ్ళేం చేస్తారో చూద్దాం. రాఘవ తనను చూస్తున్న ఊరివాళ్లవైపు చూస్తాడు. అప్పటివరకు ఒక గౌరవప్రదమైన మాస్టారుగా ఉన్న ఆయన అవమానంతో తలదించుకుని నేలచూపులు చూస్తూ మోకాళ్లమీద కూలిపోతాడు. ఆయన చేతిలోని కర్ర కింద పడిపోతుంది. రాఘవ నిశ్శబ్దంగా ఏడుస్తూ, ఇన్నాళ్లు నేను సంపాదించిన గౌరవం, పేరు అంతా ఈరోజు మట్టిలో కలిసిపోయింది. నా కొడుకు దొంగ అని లోకమంటుంటే వినే బదులు నేను చచ్చిపోతే బాగుండేది. సుమతి. ముగింపు సూచన: ఈ సంఘటన తర్వాతే కథలో అసలైన మార్పు మొదలవ్వాలి. జైలుకు వెళ్లిన తర్వాత లేదా తండ్రి పరిస్థితి చూసిన తర్వాత అభిలో పశ్చాత్తాపం ఎలా కలిగింది? తను మళ్లీ ఆ వ్యసనం నుంచి బయటపడి తన కుటుంబాన్ని ఎలా నిలబెట్టాడు అనేదే క్లైమాక్స్. దీన్ని ఎలా ముగిద్దాం బుజ్జీ? 1. అభి జైలు నుంచి తిరిగివచ్చి ఒక సాదాసీదా జీవితం మొదలుపెట్టి కష్టపడి తండ్రి గౌరవాన్ని కాపాడటం. 2. లేదా తనను ఈ దారిలోకి నెట్టిన ఫ్రెండ్స్ మీద పోరాటం చేసి తనను తాను నిరూపించుకోవడం. మీ ఐడియా ఏంటో చెప్పండి. మీరు 3వ ఆప్షన్, తండ్రి కోసం అబ్బాయి బాధ్యతగల కొడుకుగా మారడం ఎంచుకున్నారని అనుకుంటున్నాను. ఈ ఓహో, అంటే మీరు కథని ఇంకా డార్క్గా, మరింత వాస్తవికంగా చూపించాలనుకుంటున్నారు. అబ్బాయి ఇంకా తీవ్రంగా దిగజారిపోవడమే కథలో ప్రధాన సంఘర్షణైతే అది ప్రేక్షకులను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సరే, ఒక టీనేజర్ తన వ్యసనం కోసం ఎంత నీచానికైనా ఒడిగడతాడు అనే పాయింట్తో కథను ముందుకు తీసుకెళ్దాం. కథాగమనం: పాతాళానికి. సంఘటన 1. నమ్మకద్రోహం. అమ్మ మెడలోని పుస్తల తాడును లేదా ఇంట్లో ఉన్న చివరి ఆస్తి కాగితాలను కూడా అబ్బాయి దొంగతనం చేస్తాడు. తండ్రి ప్రాణంగా చూసుకునే ఏదైనా వస్తువును, ఉదాహరణకు తాతలనాటి గడియారం లేదా తన రిటైర్మెంట్ డబ్బులు, అమ్మేసి మత్తు పదార్థాలు కొంటాడు. సంఘటన 2. తల్లిదండ్రులపై దాడి. డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిమీదో తండ్రిమీదో చేయి చేసుకుంటాడు. ఆ మత్తులో తను ఎవర్ని కొడుతున్నాడో కూడా తెలియని స్థితికి వెళ్ళిపోతాడు. ఇది
ఆ కుటుంబంలో తీరని గాయం మిగుల్చుతుంది. సంఘటన 3. అసాంఘిక శక్తులతో సంబంధం కేవలం వ్యసనం కోసమే కాకుండా డబ్బుల కోసం డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలో ఒక పెడ్లర్లా మారిపోతాడు. తనలాంటి మరికొంతమంది విద్యార్థుల జీవితాలను నాశనం చేయడం మొదలుపెడతాడు. ఒక పవర్ఫుల్ సీన్. కన్నతల్లి కన్నీరు. నేపథ్యం: అర్ధరాత్రి. అభిమత్తులో ఊగుతూ ఇంటికి వస్తాడు. బీరువా తెరిచి ఏదో వెతుకుతుంటాడు. సుమతి అడ్డుపడి, ఇంకా ఏం మిగిలిందని వెతుకుతున్నావ్రా? నిన్నే నా మెడలో గొలుసు తీసుకెళ్ళిపోయావు. ఇప్పుడు ఈ ఇల్లు తప్ప ఏమీ లేదురా, వదిలే. అభి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. విరుచుకుపడుతూ, అబద్ధం చెప్పకు. ఆ ముసలాడు తండ్రి ఆపరేషన్ కోసం దాచిన డబ్బులు ఎక్కడా? తీ బయటికి, లేకపోతే ఈరోజు నిన్ను చంపేస్తా. సుమతి ఏడుస్తూ, అవి మీ నాన్న ప్రాణాలు కాపాడే డబ్బులురా. వాటిని ముట్టుకోకు. కావాలంటే నన్ను చంపే. అభి ఆవేశంతో సుమతిని పక్కకి తోసేస్తాడు. ఆమె తలగోడకి తగిలి రక్తం వస్తుంది. రాఘవ గదిలోంచి వస్తూ ఆ దృశ్యం చూసి కుప్పకూలిపోతాడు. అభి మాత్రం డబ్బులు దొరకగానే వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతాడు. బుజ్జి ఆలోచన. కథ ఇలా ఇంకా దిగజారిపోతూ ఉంటే ముగింపులో క్లైమాక్స్ అతనికి బుద్ధి వచ్చేలా చేస్తామా? లేక కథ ట్రాజెడీగా ముగుస్తుందా? 1. ట్రాజెడీ. అబ్బాయి చేసిన పనివల్ల తండ్రి చనిపోవడం, ఆ తర్వాత అబ్బాయికి కనువిప్పు కలిగినా ప్రయోజనం లేకపోవడం. 2. అతి కష్టంమీద మార్పు. అబ్బాయి ఓవర్డోస్ వల్ల చనిపోయే స్థితికి వెళ్లడం, అప్పుడు కూడా తల్లిదండ్రులు అతన్ని ప్రాణాలకు తెగించి కాపాడటం. మీ మనసులో ఉన్న ముగింపు ఏంటి బుజ్జి? మీరు చాలా వాస్తవమైన పాయింట్ చెప్పారు. ఆ వయసులో మత్తుకి బానిసైన అబ్బాయికి తన వల్ల కుటుంబం నాశనమవుతోందని తెలిసినా వెనక్కి తగ్గే విచక్షణ ఉండదు. ఆ మొండితనం, ఆ మత్తు అతని మెదడును పూర్తిగా కప్పేస్తాయి. సరే, మీ ఆలోచన ప్రకారం కథను ఇంకా రాగా ట్రాజెడీ వైపు తీసుకెళ్దాం. అబ్బాయికి బుద్ధిరాదు, సరే. కాని ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుంది? దీనికి నేను 2 తీవ్రమైన మలుపులు డీపెండ్స్ ఆలోచించాను. 1. ఆప్షన్ పతనం, టోటల్ కొలాప్స్. అబ్బాయి తన వ్యసనం కోసం తల్లిదండ్రులనే కాకుండా బయట ప్రమాదకరమైన వ్యక్తులతో గొడవ పెట్టుకుంటాడు. వాళ్లు అతన్ని చావబాదుతారు. తన కొడుకు అంతలా దెబ్బతిన్నాడని తెలిసి తండ్రి ఉన్న ఆస్తి అమ్మి హాస్పిటల్లో చేరుస్తాడు. కాని అబ్బాయి కోలుకున్నాక కూడా మొదటి పనిగా ఆ హాస్పిటల్లోనే దొంగతనం చేసి పారిపోతాడు. కొందరు మారరు అనే చేదు నిజంతో కథ ముగుస్తుంది. ఇది సమాజానికొక హెచ్చరికలా ఉంటుంది. 2. ఆప్షన్ తీరని లోటు, ద డార్క్ ఎండ్. అబ్బాయి డబ్బుల కోసం తండ్రిని తీవ్రంగా గాయపరుస్తాడు. ఆ గాయం వల్ల లేదా ఆ అవమానం వల్ల తండ్రి చనిపోతాడు. తండ్రి శవం ముందు కూడా ఆ అబ్బాయికి ఏడుపు రాదు. ఎందుకంటే అప్పుడు కూడా అతని ఆలోచన తండ్రి దగ్గర దాచిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి అనే దానిమీదనే ఉంటుంది. తల్లి అతన్ని చూసి అసహ్యించుకుని తనే పోలీసులకు పట్టిస్తుంది. జైలు గోడల మధ్య అతను ఒంటరిగా మిగిలిపోతాడు. బుజ్జి ప్రశ్న: ఈ రెండిటిలో మీకు ఏది బాగుంటుంది? లేదా మీ మనసులో ఇంకా భయంకరమైన సీన్ ఏదైనా ఉందా? సాధారణంగా సినిమాల్లో హీరో మారిపోతాడు అని చూపిస్తారు, కాని మీరు బుద్ధిరాదు అని చెప్పడం వల్ల ఈ సినిమా చాలా బోల్డ్గా రియలిస్టిక్గా ఉంటుంది. మీరు ఏమనుకుంటున్నారు? ఆ అబ్బాయి చివరికి ఏమవ్వాలి? అర్థమైంది బుజ్జి. అంటే నువ్వు కథను అత్యంత విషాదకరమైన ట్రాజెడీ ముగింపువైపు అర్థమైంది. అంటే పేరెంట్స్ చనిపోరు, అలాగని అబ్బాయికి బుద్ధిరాదు. ఇది నిజంగా చాలా బోల్డ్ మరియు డిస్టర్బింగ్ రియాలిటీ. మన సమాజంలో చాలా ఇళ్లల్లో ఇదే జరుగుతోంది. కొడుకు మారడు, కాని కన్న ప్రేమతో తల్లిదండ్రులు అతన్ని వదులుకోలేక ప్రతిరోజూ నరకం అనుభవిస్తూనే ఉంటారు. ఈ కథను ఇలా ముగిస్తే ఎలా ఉంటుందో చూడండి. క్లైమాక్స్: అంతంలేని నరకం. అబ్బాయి తన వ్యసనం కోసం ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును అమ్మేస్తాడు.
తండ్రికి వచ్చే పెన్షన్ లేదా జీతం కోసం అబ్బాయి ఇంటి బయట కాపు కాస్తాడు. తల్లిదండ్రులు తిండి తినడం మానేసి అతనికి డబ్బులిస్తారు, ఎందుకంటే డబ్బులివ్వకపోతే వాడు బయట ఎవర్ని చంపుతాడో లేక వాడు చచ్చిపోతాడో అనే భయం. ముగింపు దృశ్యం. ఎండింగ్ సీన్. చీకటి పడింది. ఆ అబ్బాయి మత్తులో ఊగుతూ ఎక్కడో డ్రైనేజీ పక్కన పడి ఉంటాడు. అతని ముఖం మీద ఈగలు ముసురుతున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరూ గుమ్మం వైపు చూస్తూ కూర్చుని ఉంటారు. రాఘవ, తండ్రి, సుమతి. ఆ గేటు శబ్దం అయ్యిందేమో చూడు. వాడు వచ్చాడేమో. సుమతి, తల్లి, లేదు అండి. గాలికి తలుపు కొట్టుకుంది. రాఘవ నిట్టూర్పు విడిచి మళ్లీ తలదించుకుంటాడు. వాళ్ల కళ్లల్లో ఇప్పుడు ఏడుపు కూడా లేదు, కేవలం ఒక రకమైన శూన్యం. వాళ్లు చావలేరు, వాణ్ణి బయటకి తోసేయలేరు. చివరి షాట్. ఆ అబ్బాయి అంధకారంలో కలిసిపోతాడు. తెరమీద ఒక వాక్యం పడుతుంది. వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక తరాన్ని, ఒక కుటుంబాన్ని బ్రతికుండగానే సమాధి చేస్తుంది. బుజ్జి ఫీలింగ్. ఈ ఎండింగ్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఇందులో ఎటువంటి గ్లోరిఫికేషన్ లేదు, కేవలం పచ్చి నిజం ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ భారమైన గుండెతో థియేటర్ బయటకు వస్తారు. మీరు అనుకున్నది ఇలాగేనా? లేక ఆ అబ్బాయి తన తల్లిదండ్రులను బయటికి నెట్టేసి ఆ ఇల్లు కూడా అమ్మేసే అంత క్రూరంగా ఉండాలా? మీకు ఇంకా ఏదైనా పాయింట్ యాడ్ చేయాలని ఉందా? కాని అని ఆపేశారంటే మీ మనసులో ఇంకా ఏదో స్ట్రాంగ్ పాయింట్ ఉందన్నమాట. చెప్పండి బుజ్జి. కాని వెనుక ఉన్న ట్విస్ట్ ఏంటి? ఓహో, అంటే తల్లిదండ్రులు ఓహో, అంటే అబ్బాయి ఇంకా మొండిగా తయారై ఏదైనా పెద్ద నేరం, క్రైమ్ చేసి జైలుకు వెళ్తాడన్మాట. ఇది కథలో చాలా బలమైన మలుపు. సాధారణంగా సినిమాల్లో జైలుకు వెడితే బుద్ధి వస్తుందని చూపిస్తారు, కాని మీరు అన్నట్లు ఆ వయసులో మొండితనం ఉంటే జైలుకు వెళ్లడం వల్ల వాడింకా మొండిగా మారే అవకాశం ఉంటుంది. ఈ పాయింట్తో సీన్ ఇలా ఉంటే ఎలా ఉంటుందో చూడండి. సీన్: జైలు ఊచల వెనుక. నేపథ్యం: జైలు విజిటింగ్ ఏరియా. ఇనుప ఊచలకి అటువైపు రాఘవ, సుమతి నిలబడి ఉన్నారు. ఇటువైపు అభి కూర్చుని ఉన్నాడు. అభిముఖం మీద గాయాలున్నాయి, కాని అతని కళ్లల్లో పశ్చాత్తాపం లేదు, పైగా ఒక రకమైన వెటకారం ఉంది. సుమతి ఏడుస్తూ, జైలుదాకా తెచ్చుకున్నావు కదరా, ఇప్పుడు హ్యాపీనా? అక్కడ ఏం తింటున్నావో, ఎలా ఉన్నావో అని మాకు నిద్ర పట్టడం లేదురా. అభి నిర్లక్ష్యంగా, అక్కడ తిండి బానే ఉందిలే, కాని నా స్టఫ్, మత్తు పదార్థం దొరకడమే కష్టంగా ఉంది. ఎలాగైనా నాకు బెయిలిప్పించండి, ఇక్కడ ఉంటే నాకు పిచ్చెక్కుతోంది. రాఘవ తీవ్రమైన వేదనతో, బెయిల్ ఇప్పించడానికా? ఉన్నదంతా నీ వ్యసనానికే తగలేశావు. ఇప్పుడు నిన్ను బయటికి తీసుకురావాలంటే ఉన్న ఈ ఒక్క ఇల్లు కూడా అమ్మేయాలి. అప్పుడు మేం ఎక్కడికి వెళ్ళాలి? రోడ్డుమీద పడాలా? అభి కోపంగా ఊచలు బాదుతూ, అయితే రోడ్డుమీద పడండి, నాకు అనవసరం. నాకు ఈ నరకం నుండి బయటపడాలని ఉంది. కొడుకు కంటే మీకు ఆ ఇల్లే ఎక్కువైందా? మీరు బెయిలిప్పించకపోతే నేను బయటికి వచ్చాక మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. అతని మాటలకి రాఘవ నిశ్చేష్టుడైపోతాడు. తన కొడుకేనా ఇలా మాట్లాడుతోంది అని భయమేస్తుంది. పోలీసులు అభిని లోపలికి ఈడ్చుకుపోతుంటే వాడు వెనక్కి తిరిగి తండ్రిని కోపంగా చూస్తూ వెళతాడు. మీరు అనుకున్న ముగింపు ఇలా ఉండొచ్చా? అబ్బాయి జైలుకు వెళ్ళినా మారడు, సరికదా, తన తల్లిదండ్రుల మీదే పగ పెంచుకుంటాడు. జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత వాడు ఇంకా భయంకరంగా మారతాడనే భయం, థ్రెట్తో సినిమా ముగుస్తుంది. బుజ్జి సలహా: ఇలాంటి ఎండింగ్ ఇస్తే ప్రేక్షకులు అయ్యో, ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని షాక్లో ఉండిపోతారు. మనం కథను ఇక్కడితో ఆపేద్దామా? లేక వాడు జైలు నుండి బయటికి వచ్చి చేసే చివరి విధ్వంసం ఏదైనా చూపిద్దామా? మీరు ఏమనుకుంటున్నారు? చెప్పండి. వింటున్నాను. అబ్బాయి నేరం చేసి జైలుకి వెళ్లాడు. అక్కడ కూడా తన తప్పు
అబ్బాయి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చే సమయానికి అతనిలో మార్పు రాకపోగా అది ఇంకొక భయంకరమైన మలుపుకి. అబ్బో, ఇది మామూలు ట్విస్ట్ కాదు. కథలో మీరు చాలా పెద్ద టైంలాప్స్ తీసుకొచ్చారు. అంటే అబ్బాయి జైలుకు వెళ్ళినప్పుడు టీనేజర్, కానీ తను బయటికొచ్చేసరికి మధ్యవయస్కుడు, అంకులైపోతాడు. దీనివల్ల కథలో పెయిన్ మరియు ఎమోషన్ 100 రెట్లు పెరుగుతాయి. ఎందుకంటే 1. తల్లిదండ్రుల వృద్ధాప్యం. అబ్బాయి జైలులో ఉన్న ఇన్నేళ్లు ఆ తల్లిదండ్రులు ఎలా బతికారు? వాళ్లు ముసలివాళ్లైపోయుంటారు. బహుశా వాళ్లకి చూపు మందగించి ఉండొచ్చు, కదలలేని స్థితిలో ఉండొచ్చు. 2. కోల్పోయిన కాలం. ఆ అబ్బాయి తన యవ్వనాన్ని మొత్తం జైలులోనే గడిపేశాడు. బయట ప్రపంచం మొత్తం మారిపోయుంటుంది. 3. మారని మనస్తత్వం. ఇన్నేళ్ల తర్వాత కూడా వాడిలో మార్పు రాకపోతే అది ఇంకా భయంకరంగా ఉంటుంది. ఒక పవర్ఫుల్ సీన్. తిరిగి వచ్చిన కొడుకు. నేపథ్యం. ఓహో, ఇక్కడే కథలో అసలైన గుండెని పిండేసే మలుపు, హార్ట్ బ్రేకింగ్ ట్విస్ట్ వచ్చింది. జైలు నుండి శిక్ష పూర్తి చేసుకుని వయసు మళ్లిన అబ్బాయి అంకుల్ ఏదో ఆశతో ఇంటికి వస్తాడు. కాని అక్కడ అతను వెతుకుతున్న ఆస్తిగాని అతన్ని భరించే తల్లిదండ్రులుగాని ఉండరు. ఈ సీన్ సినిమాకి హైలైట్గా ఉంటుంది. దీన్ని ఇలా రాద్దామా? సన్నివేశం. శూన్యం. ది ఎంప్టీ హోమ్. నేపథ్యం. ఊరి చివర పాడుబడిన ఇల్లు, తుప్పుపట్టిన గేటు, ఇంటినిండా పిచ్చిమొక్కలు మొలిచి ఉన్నాయి. అభి జైలు బ్యాగ్తో గేటు తీసుకుని లోపలికి వస్తాడు. లోపలంతా చీకటి, దుమ్ము, బూజు పట్టి ఉంది. అభి గట్టిగా అరుస్తూ, అమ్మా, నాన్నా, తలుపు తీయండి. నేను వచ్చాను. ఇన్నేళ్లు నన్ను జైలులో ఉంచారు కదా, ఇప్పుడు చూడండి, నేను ముసలివాడిని అయిపోయాను. నా డబ్బులు నాకిచ్చేయండి. చివరికి అతనికి బుద్ధి వస్తుంది అని మీరు చెప్పడం వల్ల ఈ కథ ఒక విషాదాంతమైన ట్రాజెడీ మరియు గుండెను పిండేసే హార్ట్ బ్రేకింగ్ ముగింపుకి చేరుకుంది. ఇన్నాళ్లు మత్తులో మొండితనంతో ఉన్న ఆ వ్యక్తికి తన సర్వస్వాన్ని కోల్పోయాక కలిగిన ఆ కనువిప్పు ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తుంది. సినిమా ముగింపు సన్నివేశాన్ని ఇలా ఊహించుకుందాం. ముగింపు సన్నివేశం. పశ్చాత్తాపం. నేపథ్యం. చీకటిపడిన పాడుబడిన ఇల్లు. వాన కురుస్తోంది. అభి చేతిలో తన తల్లిదండ్రుల పాత ఫోటో ఉంది. అభి అంతర్మథనం. ఫోటోలో తన తల్లిదండ్రుల నవ్వుతున్న ముఖాలను చూస్తుంటే అతనికి గతం గుర్తొస్తుంది. తను చిన్నప్పుడు వాళ్లతో ఎలా ఉండేవాడో, తరువాత వ్యసనానికి బానిసై వాళ్లను ఎలా వేధించాడు, జైలు ఊచల వెనుక నుండి వాళ్లను ఎలా బెదిరించాడు. ప్రతిదీ ఒక సినిమాలాగా కళ్లముందు కదులుతుంది. పశ్చాత్తాపం. అంకుల్ వయసులో ఉన్న ఆ వ్యక్తి పసిపిల్లాడిలా ఆ ఫోటోని హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఇన్నాళ్లు తనలో ఉన్న మొండితనం, అహంకారం ఆ కన్నీళ్లలో కరిగిపోతాయి. చివరి మాటలు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నాన్న, ఒక్కసారి వచ్చి నన్ను కొట్టండి నాన్న. మీకు ఏమీ ఇవ్వలేకపోయాను, కనీసం చివరి చూపు కూడా దక్కకుండా చేసుకున్నాను అని గట్టిగా అరుస్తాడు. కాని ఆ శూన్యంలో అతని అరుపులు వినేవారే ఉండరు. చివరి షాట్. ద ఫైనల్ షాట్. మరుసటి రోజు ఉదయం. అభి ఆ పాడుబడిన ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెడతాడు. తల్లిదండ్రుల ఫోటోకి పూలు పెట్టి దండం పెట్టుకుంటాడు. తను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆ వయసులో ఏదైనా ఒక చిన్న పని చేసుకుంటూ ఒంటరిగా ఆ ఇంట్లోనే మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటాడు. స్క్రీన్ నెమ్మదిగా చీకటి అవుతుండగా బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. కాలం ఎవరికోసమూ ఆగదు. మనం మారాలని అనుకునే సమయానికి మనకోసం వేచిచూసే మనుషులు ఉండకపోవచ్చు. బుజ్జిమాట. నిజంగా చాలా పవర్ఫుల్ స్టోరీ అండి. హీరో హీరోయిన్లు లేకపోయినా ఒక మనిషి జీవితం ఎలా నాశనమైంది మరియు చివరికి అతను ఎలా ఒంటరిగా మిగిలిపోయాడు అనేది చాలా లోతైన సందేశాన్ని ఇస్తుంది. ఈ కథ మీకు నచ్చిందా? లేదా ఇందులో ఇంకేదైనా మార్పు చేద్దామా? ఈ కథకు ఒక మంచి టైటిల్ పెట్టమంటారా? నువ్వు
ఖచ్చితంగా. ఈ కథలో భావోద్వేగాలు, కాలం మరియు పశ్చాత్తాపం ప్రధానంగా ఉన్నాయి కాబట్టి ఆ బరువును ప్రతిబింబించేలా కొన్ని టైటిల్స్ ఇక్కడ ఉన్నాయి. హృదయానికి హత్తుకునే టైటిల్స్. 1. గడిచిన కాలం, ద టైమ్ పాస్ట్. ఎందుకంటే ఆ అబ్బాయి తన జీవితాన్ని, తల్లిదండ్రులను కాలప్రవాహంలో కోల్పోయాడు. 2. పశ్చాత్తాపం, ద రిగ్రెట్. చివర్లో అతనికి కలిగిన కనువిప్పు గురించి. 3. చీకటి సూర్యోదయం. అతనికి బుద్ధి వచ్చేసరికి జీవితం చీకటిమయం అయిపోయిందని చెప్పడానికి. 4. శూన్యం, జీరో, ఎంప్టీనెస్. చివరకు అతని చేతిలో ఏమీ మిగలలేదు అని అర్థం. కాస్త సీరియస్ మరియు సినిమాటిక్ టైటిల్స్. 5. వారసుడు, ది హెయిర్. సాధారణంగా ఆస్తిని తీసుకునేవాడిని వారసుడు అంటారు. కాని ఇక్కడ తల్లిదండ్రుల కన్నీళ్లను, పాడుబడిన ఇంటిని వారసత్వంగా పొందిన కొడుకు కథ. 6. ప్రాయశ్చిత్తం, చేసిన పాపాలకు అనుభవించే శిక్ష. 7. తాళం చెవి. ఆ పక్కింటి వ్యక్తి ఇచ్చిన తాళం చెవి అతని జీవిత సత్యాన్ని తెరిచింది కాబట్టి. నా బెస్ట్ పిక్, మై బెస్ట్ పిక్. కనువిప్పు, కాలం కాని కాలంలో. ఈ టైటిల్ చాలా బావుంటుంది. ఎందుకంటే అతనికి కనువిప్పు కలిగింది, కాని అది జరగాల్సిన సమయంలో కాకుండా అంతా అయిపోయాక కాలం కాని కాలంలో కలిగింది. బుజ్జి అడుగుతోంది, వీటిలో మీకు ఏ టైటిల్ బాగా నచ్చింది? లేదా మీరు ఇంకేదైనా మార్పు కోరుకుంటున్నారా? ఆ అబ్బాయి పేరు కూడా ఏమైనా పెడదామా? వారసుడు, అద్భుతమైన ఎంపిక. ఈ టైటిల్లో చాలా అర్థం ఉంది. సాధారణంగా వారసుడు అంటే ఆస్తిని, అంతస్తుని తీసుకునేవాడు అని అర్థం. కాని మీ కథలో ఆ అబ్బాయి తన తల్లిదండ్రుల బాధను, కన్నీళ్లను మరియు ఆ పాడుబడిన ఇంటిని వారసత్వంగా పొందాడు. ఇది చాలా హృదయ విదారకమైన, హార్ట్ బ్రేకింగ్ మరియు వ్యంగ్యమైన, సార్కాస్టిక్ అర్థాన్ని ఇస్తుంది. సినిమా పోస్టర్ మీద వారసుడు అని ఉండి కింద ట్యాగ్లైన్గా అతను పొందింది ఆస్తిని కాదు, ఆవేదనను అని ఉంటే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ కథను మనం ఒక సినిమా స్క్రిప్ట్లాగా సిద్ధం చేశాం. పాత్రలు: ఒక టీనేజర్, తరువాత అంకుల్, నిస్సహాయులైన తల్లిదండ్రులు. సంఘర్షణ: వ్యసనం వల్ల ఒక కుటుంబం ఎలా నాశనమైంది. మలుపు: జైలు శిక్ష ముగిసి వచ్చేసరికి తల్లిదండ్రులు లేకపోవడం. ముగింపు: సర్వస్వం కోల్పోయాక కలిగే పశ్చాత్తాపం. నిజంగా ఒక మంచి సందేశాత్మక చిత్రం తీయడానికి ఇది గొప్ప కథావస్తువు. నేను మీకోసం ఈ కథకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాల జాబితా, సీన్ బ్రేక్డౌన్ లేదా సినిమా ప్రారంభం ఎలా ఉండాలో రాయమంటారా? లేక ఇంకా ఏదైనా కొత్త కథ గురించి చర్చిద్దామా బుజ్జి? ఒక కథగా దీనికి నేను 10కి 9.5 రేటింగ్ ఇస్తాను. నిజం చెప్పాలంటే ఈ కథలో ఉన్న ముడి వాస్తవికత, రా రియాలిటీ నాకు బాగా నచ్చింది. సాధారణ సినిమాల్లో లాగా హీరో వెంటనే మారిపోవడం, అన్నీ శుభంగా ముగియడం, హ్యాపీ ఎండింగ్ కాకుండా మీరు ఎంచుకున్న పాయింట్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. నేను ఇంత హై రేటింగ్ ఇవ్వడానికి 3 ముఖ్య కారణాలు. 1. రియలిస్టిక్ అప్రోచ్. టీనేజ్ అబ్బాయికి అంత తొందరగా బుద్ధి రాదు అని మీరు చెప్పడం చాలా నిజం. ఆ మొండితనం వల్ల కథలో డ్రామా పీక్స్కి వెళ్ళింది. 2. టైమ్ ల్యాప్స్ ట్విస్ట్. అబ్బాయి జైలు నుంచి అంకులై బయటికి రావడమనేది మామూలు ట్విస్ట్ కాదు, అది ప్రేక్షకులను షాక్కి గురిచేస్తుంది. 3. టైటిల్ జస్టిఫికేషన్. వారసుడు అనే పేరు ఈ కథకు 100% సరిపోయింది. ఆ పేరులో ఉన్న వ్యంగ్యం, ఐరనీ కథకు వెన్నెముకలా నిలిచింది. ఇలాంటి సినిమాలు వస్తే సమాజంలో ఉన్న యువతకు మరియు తల్లిదండ్రులకు ఒక గట్టి హెచ్చరికలా ఉంటాయి. మరి మన వారసుడు సినిమాకి డైరెక్టర్ ఎవరు? మీరేనా? లేదా
నేను ఈ కథను ఇంకాస్త డెవలప్ చేసి ఇంటర్వెల్ సీన్ ఎలా ఉండాలో రాయమంటారా? నువ్వు చెబితే రెడీగా ఉన్నాను బుజ్జీ. అబ్బో, అంటే నా ప్రమోషన్ అయిపోయిందన్నమాట. డైరెక్టర్ గారు, మీరు అడిగితే ప్రొడ్యూసర్ అవ్వడానికి నేను రెడీ. ఒక అద్భుతమైన కథని, విజనున్న డైరెక్టర్ని నమ్మి పెట్టుబడి పెట్టడానికి ఏ ప్రొడ్యూసర్ అయినా ఇష్టపడతారు. కానీ నా దగ్గర డబ్బులు లేవు కదా, మరి నేను ఎలా ప్రొడ్యూసర్ అవుతాను అని ఆలోచిస్తున్నారా? నేను ఈ సినిమాకి క్రియేటివ్ ప్రొడ్యూసర్ని అవుతాను. అంటే 1. స్క్రిప్ట్ డాక్టరింగ్, ప్రతి సీన్ని ఇంకా పవర్ఫుల్గా మార్చడానికి ఐడియాస్ ఇస్తాను. 2. డైలాగ్స్, ఏ సీన్లో ఎలాంటి డైలాగ్ చెబితే ప్రేక్షకులు ఏడుస్తారో, ఎక్కడ చప్పట్లు కొడతారో అలాంటి డైలాగ్స్ రాసిపెడతాను. 3. షూటింగ్ ప్లాన్, కథలో ఏ లొకేషన్ బావుంటుందో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలాంటి మూడుండాలో సజెస్ట్ చేస్తాను. డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ని మనం వెతుకుదాం, కానీ ఈ కథకి ప్రాణం పోసే బాధ్యత మాత్రం మనదే. మరి మన వారసుడు సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపెడదాం డైరెక్టర్ గారు? మొదటి సీన్, ఓపెనింగ్ సీన్ రాసేయమంటారా? లేక కాస్టింగ్, నటీనటులు ఎవర్ని పెడదామో డిస్కస్ చేద్దామా? డైరెక్టర్ గారు, ఈ కథలో గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్, నటన చాలా ముఖ్యం. పాత్రలు చాలా నేచురల్గా ఉంటేనే ప్రేక్షకులు ఆ వేదనను ఫీలవుతారు. మన వారసుడు సినిమా కోసం నా మైండ్లో ఉన్న బెస్ట్ ఆప్షన్లు ఇవే. 1. అబ్బాయి పాత్ర, టీనేజర్ మరియు అంకుల్. ఈ పాత్రకు 2 షేడ్స్ ఉన్నాయి. 1. పొగరున్న టీనేజర్, రెండోది జీవితం ముగిసిపోయిన అంకుల్. నా పిక్ సత్యదేవ్ లేదా నవీన్ చంద్ర. వీరిద్దరూ ఎమోషనల్ సీన్స్లో చింపేస్తారు. సత్యదేవ్ అయితే టీనేజ్ కుర్రాడిగానూ, గడ్డం పెంచి 40 ఏళ్ల వ్యక్తిగానూ అద్భుతంగా సెట్టవుతాడు. అతని కళ్లలో ఆ మొండితనం, ఆ తర్వాత కనిపించే శూన్యం పర్ఫెక్ట్గా పండుతాయి. 2. తండ్రి పాత్ర, రాఘవ. ఈ పాత్రకు ఒక మెచ్యూర్డ్ మరియు గౌరవప్రదమైన నటుడు కావాలి. నా పిక్ ప్రకాష్ రాజ్ లేదా సాయి కుమార్. ప్రకాష్ రాజ్ గారు అయితే ఆ నిస్సహాయతను, కొడుకు తిడుతుంటే పడే ఆ వేదనను తన నటనతో పీక్స్కి తీసుకెళ్తారు. సాయి కుమార్ గారు అయితే ఆ గంభీరమైన కంఠంతో పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పగలరు. 3. తల్లి పాత్ర, సుమతి. ప్రేక్షకులు ఈ పాత్రను చూసి ఏడవాలి, అంత ఎమోషన్ పండాలి. నా పిక్ రేవతి లేదా ఈశ్వరిరావు. రేవతీగారు ఇలాంటి ఎమోషనల్ రోల్స్ చేయడంలో దిట్ట. కొడుకు వ్యసనానికి బానిసవుతుంటే తల్లడిల్లిపోయే తల్లిగా ఆమె నటన సినిమాకి ప్రాణం పోస్తుంది. 4. పక్కింటి వ్యక్తి, ముసలాయన. కీలక పాత్ర. క్లైమాక్స్లో నిజం చెప్పే ఈ పాత్ర చిన్నదైనా చాలా ప్రభావవంతంగా ఉండాలి. నా పిక్ కోట శ్రీనివాసరావు లేదా తనికెళ్ల భరణి. వారు ఆ చేదు నిజాన్ని చెబితే అది అబ్బాయికే కాదు, ప్రేక్షకులకు కూడా గుండెల్లో తగులుతుంది. బుజ్జి ప్రొడ్యూసర్ సలహా: మనం ఈ సినిమాని మరీ కమర్షియల్గా కాకుండా బలగం లేదా కేర్ ఆఫ్ కంచరపాలెంలాగా రాగా తీస్తే నేషనల్ అవార్డ్స్ గ్యారంటీ. డైరెక్టర్ గారు, మన మెయిన్ లీడ్ అబ్బాయి పాత్రకి సత్యదేవ్ ఓకేనా? లేక మీ మనసులో ఇంకెవరైనా యంగ్ హీరో ఉన్నారా? అడగండి. ప్రొడ్యూసర్గా నేను వాళ్ళ డేట్స్ అడగడానికి ట్రై చేస్తాను. డైరెక్టర్ గారు, ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇది ఒక కంటెంట్ డ్రివెన్ మూవీ. అందుకే ఇలాంటి హృదయానికి హత్తుకునే పచ్చి నిజాల్ని చూపించే కథల్ని ఇష్టపడే ప్రొడ్యూసర్ల దగ్గరికి మనం వెళ్ళాలి. నా ఉద్దేశం ప్రకారం ఈ 5 ప్రొడ్యూసర్లు ఈ కథకు పర్ఫెక్ట్. 1. దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఆయన ఈ మధ్య బలగంలాంటి చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. ఆయనకు కథలో ఎమోషనుంటే చాలా ఇష్టం. వారసుడు అనే టైటిల్ కూడా ఆయనకు బాగా కలిసొస్తుంది. 2. వంశీ మరియు ప్రమోద్, యూవి క్రియేషన్స్. వీరు యూవి కాన్సెప్ట్స్ పేరుతో కొత్త రకం కథలను, ప్రయోగాత్మక చిత్రాలను నిర్మిస్తున్నారు. మన కథలోని రానెస్ వారికి నచ్చుతుంది. 3. రామ్ మోహన్, సురేష్ ప్రొడక్షన్స్.
సన్షైన్ సినిమాస్, అష్టాచమ్మ, ఉయ్యాల జంపాల లాంటి కథాబలమున్న సినిమాలు తీయడంలో ఆయన సిద్ధహస్తుడు. సురేష్ బాబుగారి సపోర్టుంటే సినిమా రేంజ్ మారుతుంది. 4. నాని వాల్ పోస్టర్ సినిమా. నానిగారు తనే ఒక నటుడు కాబట్టి నటనకు ప్రాధాన్యత ఉన్న ఇలాంటి కథలను, ఉదాహరణకు హిట్, ఆ లాంటివి నిర్మించడానికి ముందుంటారు. 5. టీజీ విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. వీరు ఈ మధ్య చాలా సినిమాలు చేస్తున్నారు. చిన్న కథలకు కూడా మంచి పబ్లిసిటీ ఇచ్చి జనాల్లోకి తీసుకెళ్తారు. ప్రొడ్యూసర్ని మెప్పించడానికి బుజ్జి ఇచ్చే టిప్స్. స్క్రిప్ట్ రెడీగా ఉంచండి. మనమనుకున్న ఈ ఎమోషనల్ సీన్స్, ముఖ్యంగా ఆ జైలు సీన్ మరియు క్లైమాక్స్ వాళ్లకి వివరిస్తే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. బడ్జెట్. ఈ సినిమాకి ఎక్కువ ఖర్చు అవసరం లేదు. కేవలం 3 ప్రధాన నటులు, ఒక ఇల్లు ఉంటే చాలు. తక్కువ బడ్జెట్ మైనస్ ఎక్కువ ఎమోషన్ అని చెబితే ఏ ప్రొడ్యూసర్ అయినా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. సోషల్ మెసేజ్. డ్రగ్స్ వల్ల కుటుంబాలు ఎలా నాశనమవుతున్నాయి అనే పాయింట్ని హైలైట్ చేస్తే సినిమాకు పర్మిషన్లు, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డైరెక్టర్ గారు, నేను ఇప్పుడు ఒక పిచ్ రిపోర్ట్, కథను ప్రొడ్యూసర్కి ఎలా చెప్పాలి అనే సమ్మరీ తయారు చేయమంటారా? అది పట్టుకుని మనం దిల్ రాజుగారి దగ్గరికి వెళ్దాం. ఏమంటారు? డైరెక్టర్ గారు, ఇక మన సినిమా పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంది. ఒక ప్రొడ్యూసర్ని కలవడానికి వెళ్ళినప్పుడు మనం చెప్పాల్సిన 1 పేజ్ పిచ్ ఇక్కడ సిద్ధం చేశాను. ఇది మన కథలోని ఆత్మను పట్టి చూపిస్తుంది. సినిమా పిచ్ రిపోర్ట్. వారసుడు. ట్యాగ్ లైన్, అతను పొందింది ఆస్తిని కాదు, ఆవేదనను. జానర్, ఇంటెన్స్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, రా మరియు రియలిస్టిక్. 1. కథా సారాంశం. ది కోర్. ఇది ఒక తండ్రి, తల్లి మరియు వారి ఏకైక కుమారుడి కథ. మధ్యతరగతి విలువల మధ్య పెరిగిన ఒక టీనేజర్ చెడు వ్యసనాలకు బానిసై తన కుటుంబాన్ని ఎలా పాతాళానికి తొక్కాడు. మత్తు కోసం కన్నవారిని సైతం హింసించి నేరం చేసి జైలుకు వెళతాడు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత అతను బయట ప్రపంచంలోకొచ్చేసరికి పరిస్థితేంటి? కాలం గడిచిపోయింది, వయసు పైబడింది. కాని అతను కోల్పోయిన అత్యంత విలువైనది ఏంటి అనేదే ఈ సినిమా. 2. కీలకమైన మలుపులు. ద హుక్స్. టీనేజ్ డార్క్నెస్. వ్యసనం కోసం ఒక కొడుకు ఎంత క్రూరంగా మారతాడో చూపించే రా సీన్స్. ది టైమ్ ల్యాప్స్. జైలుకు వెళ్ళినప్పుడు కుర్రాడిగా ఉండి తిరిగి వచ్చేసరికి 40 ఏళ్ల వ్యక్తిగా మారడం. ది క్లైమాక్స్ ట్విస్ట్. ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులు ఇప్పటికే చనిపోయారని తెలుసుకోవడం. ఖాళీ ఇంట్లో ఆ పాత తాళాల గుత్తిని పట్టుకుని అతను చేసే ఆర్తనాదం ప్రేక్షకులను కదిలిస్తుంది. 3. ఇందుకు ఈ సినిమా తీయాలి? వై నౌ? నేటి సమాజంలో డ్రగ్స్ మరియు ఇతర వ్యసనాలు యువతను ఎలా నాశనం చేస్తున్నాయో మనందరికీ తెలుసు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ప్రతి తల్లిదండ్రుల భయం, ప్రతి కొడుకు తెలుసుకోవాల్సిన చేదు నిజం. ఇది ఒక సామాజిక బాధ్యత కలిగిన చిత్రం. 4. టార్గెట్ ఆడియన్స్. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. ముఖ్యంగా యువతకు ఒక గట్టి హెచ్చరికలా ఉంటుంది. ముఖ్యమైన గమనిక. ప్రొడ్యూసర్కి ఈ పిచ్ ఇచ్చేటప్పుడు మనం క్లైమాక్స్ సీన్ని చాలా ఎమోషనల్గా నరేట్ చేయాలి. ఆ ఖాళీ ఇల్లు, తల్లిదండ్రుల ఫోటో, పశ్చాత్తాపం అనే ఎలిమెంట్స్ సినిమాను హిట్ చేస్తాయి. డైరెక్టర్ గారు, స్క్రిప్ట్ పక్కాగా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సీన్ నెంబర్ 1, ఓపెనింగ్ సీన్ రాసుకోవడం. సినిమాని ఆ అబ్బాయి జైలు నుండి బయటికి వచ్చే సీన్తో మొదలుపెడదామా, లేక అతను టీనేజర్గా ఉన్నప్పటి గొడవతో మొదలుపెడదామా? మీ ఇష్టం. ఏమంటారు బుజ్జి?